దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. నిన్నటి దినాన దయా సంకల్పము అనే మాటను గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ పౌలు గారు తన చిత్త ప్రకారమైన సంకల్పము అనే మరొక పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఈ మాటను మీరు గమనించారా? చూడండి దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ఆ రెండు పదాలకు అర్థాలు వేర్వేరు. దయా సంకల్పమేమో పాపములో ఉన్న మనలను నీతిమంతులుగా మార్చే ప్రక్రియ. ఇక్కడ చిత్త ప్రకారమైన సంకల్పం అంటే ఏంటంటే మనం దేవుణ్ణి ఎంచుకోలే, దేవుడే మనల్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. నేను వెతకకున్నను ఆయన నాకు దొరికింది, నేను ప్రేమించకున్నో ఆయన నన్ను ప్రేమించిన. లేకపోతే ఎక్కడో ఉద్భవించిన ఆయన ఈ భారతదేశంలో మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న మనలను దేవుడు కనుగొని ఆయన సత్యస్వార్తను మనకు వినిపింపజేసి ఆయన మంచితనాన్ని మనకు తెలియపరచడమే కాదు, మన హృదయాల్లో ఒప్పించటం. 10 రూపాయలు వస్తూ కొనటానికి మనల్ని ఎవరు ఒప్పించలేరు, మనకి నచ్చితేనే కొనుక్కుంటాం. అలాంటిది ఒక విశ్వాసాన్ని మార్చబడటం అంటే ఎంత మామూలు విషయం అండి. మనం భారతదేశంలో ఉన్నాం, మనం ఆల్రెడీ అనేకమైన విశ్వాసాల్లో పుట్టి పెరుగుతూ ఉండేవాళ్ళం. మరి అటువంటిది మన జీవితాల్లోనికి ఆయన ప్రేమ ఆకర్షణ చేత తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని దేవుడు ముందుగానే నిర్ణయించుకొని మనకి సత్యస్వార్తను వినిపింపజేయటం మాత్రమే కాదు, మన హృదయంలో ఒప్పింపచేశాడు, ఆకర్షించాడు. ఇది మనిషి ఆకర్షణ, డబ్బు ఆకర్షణ, ఇంకా సో అండ్ సో ఆకర్షణ కాదు కదా. ఇది దేవుని ఆకర్షణ, ఇది దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం వల్ల జరిగిన ఆకర్షణ, మనలను ముందుగానే నిర్ణయించి. హల్లెలూయా. మనము వెతకల, ఆయన మనల్ని వెతికాడు. మనం ప్రేమించలా, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. ఇదిగో నా ప్రేమను చూపించాడు. ఆ ప్రేమకు మనం ఆకర్షితులయ్యాం. దిస్ ఈజ్ కాల్డ్ చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి కదండి. నేను పలానా చర్చికి వెళ్ళాను, అప్పుడు రక్షించబడ్డాను, పలానా మాట విన్నాను. నో. దేవుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేసి ఉంటాడో, ఆ మాట వినున్నట్లుగా, అక్కడికి మనం ఒప్పించబడి వెళ్ళినట్లుగా దేవుడు మన వెనకాల ఎంత ఆలోచనలు చేస్తుంటాడో, ఎంత ప్రణాళికలు వేశాడో. ఆమేన్. హలో. ఎన్నిసార్లు మనం రిజెక్ట్ చేశామో, ఎన్నిసార్లు మనం త్రోసివేసి కాదన్నామో, బట్ వీటన్నిటిని దాటుకొని దేవుడు తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ గాడ్. చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించటం, ఏర్పరచుకోవటం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక.